గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. SLBC శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్లో ఒక టన్నెల్ నిర్మాణం జరుగుతోంది. టన్నెల్ సంబంధించి ఇప్పుడు జరిగిందేం కాదు, చాలా చరిత్ర ఉంది దానికి సంబంధించి. అంతకుముందు చెప్పే ముందు ఇప్పుడు 8 మంది కార్మికులు, దాంట్లో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, మరొక 4 కార్మికులు ఉన్నారు. ఉదయాన్నే నిన్న 8:30 సమయంలో ఆ నిర్మాణ పనులు చేపడుతున్న వారంతా కూడా ఒక్కసారిగా పైనటువంటి ఆ పెచ్చులు కూలిపోయి నీటి లీకేజ్ కారణంగా మట్టి కూలిపోయి సుమారుగా 120 మీటర్ల దూరం వరకు కూడా వారున్న ప్రాంతం అంతా కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయింది, అంటే పూర్తిగా మట్టి కూరుకుపోయింది. సో దీంతో వారంతా కూడా కారు చీకట్లో మగ్గిపోతున్నారు. కనీసం కరెంట్ లేదు, 24 గంటల నుంచి వారికి ఆక్సిజన్ లేదు, వారికి తిండి తిప్పలేవి ఏమీ లేదు. ఒక రకంగా ఇంకో అనుమానం ఏంటంటే ప్రాణాలతో ఉన్నారా అనేది కూడా కొంత అనుమానమే. ఇప్పటికే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలు కూడా ఈ విషయం పైన ఆరా తీస్తూ ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. ఏకంగా 2 మంత్రులు వెళ్ళి అక్కడ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎలాగైనా కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిందే, ఆ కుటుంబాన్ని రక్షించాల్సిందే, ఆ కుటుంబాలను అండగా ఉంటామని కూడా చెప్తున్నారు ఆయన. సో 8 మంది కార్మికులు అక్కడికి వెళ్ళిపోయారు. మరి 8 మంది వీళ్ళంతా కూడా ఎక్కడున్నారు? 14 కిలోమీటర్ల దూరంలో మొదట ఈ యొక్క టన్నెల్ ప్రారంభమైన దూరం నుంచి ఉన్నారు. ఒకసారి దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ సంబంధించి హిస్టరీ మాట్లాడుకుందాం. ఒకసారి డైరెక్ట్ గా నేను పాయింట్లోకి వెళ్తాను. ఒకసారి పీసీఆర్ గ్రాఫిక్స్ వేయండి. సో ఒకసారి ఆ టన్నెల్ ఎక్కడ స్టార్ట్ అయింది? దోమలపెంట, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట దగ్గర శ్రీశైలం బ్యారేజ్. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ దోమలపెంట దగ్గర ఇన్లెట్ ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇక్కడ చిన్న చివరన కనిపించేది ఇక్కడ ఇన్లెట్. ఇది ఈ దోమలపెంట దగ్గర శ్రీశైలం ప్రాజెక్ట్ సంబంధించి ఆ బ్యాక్ వాటర్ ద్వారా వచ్చేటువంటి ఆ టన్నెల్ ప్రారంభమవుతుంది. ఇక్కడ నుంచి మొదలుకుంటే 43.5 కిలోమీటర్, అంటే సుమారుగా 44 కిలోమీటర్ వరకు ఇక్కడ మరొక ప్రాంతం ఇక్కడ వరకే వస్తుంది. సో దోమలపెంట నుంచి సుమారుగా ఇక్కడ వరకు మన్నేవారిపల్లి దగ్గరికి వస్తుంది. మన్నేవారిపల్లి దగ్గరికి 44 కిలోమీటర్లు. సో దీంట్లో ఎలా ఉంటుందంటే బేసిక్గా టనెల్ బోర్ మెషిన్స్, అంటే ఇరువైపుల నుంచి మనం ఆ కొండలు చెక్కుకుంటూ ఒక పొడవాటి, అంటే ఒక రౌండ్ చేసుకుంటూ వచ్చే ఒక మెషిన్స్ ఉంటూ ఉంటాయి. బోర్వెల్ ఏ రకంగా అయితే మనం భూమి లోపలికి వేస్తూ ఉంటామో అదే రకంగా ఈ కొండలని చెక్కుతూ వస్తూ ఉంటుంది ఆ టన్నెల్ బోర్ మెషిన్ అనేది. ఆ రకంగా ఇరువైపుల నుంచి టనెల్ బోర్ మెషిన్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఇక్కడ మన్నవరపల్లి దగ్గర నుంచి ఒక టనెల్ బోర్ మెషిన్, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫస్ట్ ఇన్లెట్ దోమలపెంట దగ్గర నుంచి ఒక టనెల్ బోర్ మెషిన్ ద్వారా ఇరువైపుల నుంచి చెక్కుకుంటూ వచ్చి ఇక్కడ ఈ టన్నెల్ ఏర్పాటు చేసి టన్నెల్ దగ్గర నుంచి వాటర్ పంపించడం. ఎక్కడికి వాటర్ వెళ్తాయి? నక్కలగండి రిజర్వాయర్ కి వెళ్ళడం. ఇది ఫస్ట్ టన్నెల్. 2 టన్నెల్స్ ఉన్నాయి దీంట్లో. సో ఫస్ట్ టన్నెల్ ఇక్కడ వరకు. సో ఇప్పుడు వాళ్ళు చిక్కుకునేది ఎక్కడ అంటే ఈ 14 కిలోమీటర్ దూరంలో ఇన్లెట్ దోమలపెంట, ఇక్కడ ఇన్లెట్ ఉంది కదా, ఇన్లెట్ దోమలపెంట దగ్గర నుంచి 14 కిలోమీటర్ దూరంలో వారంతా ఆ టనెల్ బోర్ మిషన్ ద్వారా చెక్కుతూ వెళ్ళిపోయి అక్కడ చిక్కుకొని ఉన్నారు ప్రజెంట్. సో అక్కడ 14 కిలోమీటర్ దూరం వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఈ పై నుంచి వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి దిబ్బలు కూలిపోయి అంతా కూడా 124 మీటర్ల వరకు, 124 మీటర్స్, అంటే ఆ 14 కిలోమీటర్ల ప్రాంతంలో ఎక్కడైతే వాళ్ళు ఉన్నారో అక్కడ ఒక 120 మీటర్ల వరకు డిస్టెన్స్ లో మొత్తం కూడా ఆ మట్టి పూర్తిగా కూడా కూలిపోయింది. సో వారు బ్లాక్ అయ్యారా, లేదంటే వాళ్ళ ఆరోగ్యంగా అక్కడ లోపల సేఫ్ గానే ఉన్నారా, వారికి ఆక్సిజన్ అందుతుందా, ఇవాళ అనేక అనుమానాలు ఉన్నాయి. ఇంకా ప్రాణాలతో సైతం ఉన్నారంటూ కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకసారి దీనికి సంబంధించి నెక్స్ట్ ఎక్కడ పోతుంది ఈ టన్నెల్ అనేది చూపించే ప్రయత్నం చేస్తా. ఆ తర్వాత ఇక్కడంతా కూడా ఓపెన్, అంటే ఇది ఓపెన్ కెనాల్ బయటే ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఇంకొక ఇన్లెట్ టన్నెల్ నెంబర్ 2 స్టార్ట్ అవుతుంది. అక్కడ టన్నెల్ నెంబర్ 2 నుంచి మళ్ళీ ఇక్కడ తేవదేర్పల్లి దగ్గర నుంచి మరొకటి ఇక్కడ నేరేడుగొమ్మ దగ్గర వరకు కూడా టన్నెల్ 2 వెళ్తుంది. ఆ తర్వాత ఇక్కడ 2 రిజర్వాయర్లు ఉన్నాయి. దీని లక్ష్యం అంతా, ఎస్ఎల్బిసి లక్ష్యం అంతా కూడా సుమారుగా 516 గ్రామాలకి ఫ్లోరైడ్ రహిత వాటర్, డ్రింకింగ్ వాటర్ అందించడం, ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తానికి కూడా ఇరిగేషన్ ఫెసిలిటీస్ అందించడం కోసం. ఒకసారి మీకు బ్రీఫ్ గా నేను గూగుల్ మ్యాప్ సాటిలైట్ వ్యూ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి నేను ఆ దృశ్యాలు మీకు చూపిస్తాను, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్తుంది, ఆ దృశ్యాలకు సంబంధించి ఏంటనేది మీకు బ్రీఫ్ చేసే ప్రయత్నం చేస్తా. ఒకసారి ఇక్కడ మీరు ఆ సాటిలైట్ మ్యాప్ ద్వారా మీరు చూస్తే దోమలపెంట దగ్గర ఇన్లెట్ దగ్గర వాళ్ళు స్టార్ట్ అయిపోయి రైట్ ఇక్కడ చూడండి, ఇది గూగుల్ సాటిలైట్ మ్యాప్ నేను మీకు చూపించేది. గూగుల్ సాటిలైట్ మ్యాప్ ఇది. గూగుల్ సాటిలైట్ మ్యాప్ ద్వారా చూస్తే ఇక్కడ మనం చూడండి ఫస్ట్ బాక్స్ లో మీకు కనబడుతుంది కదా, ఇది శ్రీశైలం బ్యారేజ్ సంబంధించినంతా కూడా. సో ఇక్కడ దోమలపెంట దగ్గర మీకు చేపించినట్టు ఇక్కడ చూడండి ఏఎంఆర్ ఇన్లెట్ పోర్టల్ కనబడుతోంది. సో ఏఎంఆర్ ఇన్లెట్ పోర్టల్ ఇందాక మీకు చూపించాను టన్నెల్ 1 అనేది, ఆ టన్నెల్ 1 అనేది ఏఎంఆర్ ప్రాజెక్ట్ ఇన్లెట్ పోర్టల్ అనే దగ్గర ఇక్కడ టన్నెల్ 1 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి టన్నెల్ కాస్త ఎక్కడ వరకు వెళ్తుందంటే ఇక్కడ మేము చూపించాను కదా దోమలపెంట దగ్గర నుంచి మొదలుకుంటే చివరిగా నేనేమని చెప్పాను మన్నేవారిపల్లి నక్కలగండి రిజర్వాయర్ వరకు వస్తుంది.
అంటే ఇదంతా కూడా మామూలుగా మన రోడ్ వే ద్వారా వెళ్తేటువంటిది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు 96 కిలోమీటర్ అది రోడ్డు నుంచి ప్రయాణిస్తే, అదే ఇదంతా కూడా 43.2 5 కిలోమీటర్లు అంటే దోమలపెంట ఇక్కడ ఇన్లెట్ దగ్గర నుంచి రైట్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ నక్కలగండి రిజర్వాయర్ వరకు కూడా 43.5 కిలోమీటర్లు. ఒకసారి మీకు అది నేను డ్రా చేసి చూపించే ప్రయత్నం చేస్తాను. రైట్, సో ఇక్కడ వరకు ఇదంతా కూడా 43.5 కిలోమీటర్లు. సో నిన్న ఉదయాన్నే ఈ ప్రాజెక్టుకి సంబంధించి మళ్ళీ నిర్మాణం రీస్ట్రక్చర్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇక్కడ ఆల్రెడీ నిర్మాణ పనులు అనేది 2005లో స్టార్ట్ అయితే అప్పటి నుంచి మధ్యలో 2022కి వచ్చేసరికి నిర్మాణ పనులు బ్రేక్ అయిపోయాయి. సో మళ్ళీ 2020 నుంచి ఇప్పటివరకు బ్రేక్లోనే ఉన్నాయి. కేవలం మొన్న 4 రోజుల క్రితం అంటే ఫిబ్రవరి 18 మళ్ళీ నిర్మాణ పనులు స్టార్ట్ అయితే ఇక్కడ ఇన్లెట్ ద్వారా లోకో ట్రైన్ ద్వారా నిన్న ఉదయాన్నే 7:30 7:30 టైంలో వారంతా కూడా స్టార్ట్ అయిపోయారు కార్మికులు. సుమారుగా 50 మంది కార్మికులు లోపలికి వెళ్ళిపోయారు. దాంట్లో లోకో ట్రైన్ ద్వారా వెళ్ళిన తర్వాత ఇక్కడ 14 కిలోమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్గా ఈ టన్నెల్లో 14 కిలోమీటర్ల దగ్గర ఎగ్జాక్ట్గా వాళ్ళు టన్నెల్ బోర్ మిషన్ ద్వారా మళ్ళీ గ్రైండ్ చేయడం, ఆ కొండల్ని పిండి చేసి ఆ హోల్ చేయడం ప్రారంభించారు. సో దీంతో ఒక్కసారిగా అది చేస్తూ స్టార్ట్ మిషన్ చేసే సందర్భంలో ఒక భారీ శబ్దం వినిపించింది. ఆ శబ్దం ఏంటంటే ఒక్కసారిగా ఈ టన్నెల్ అంతా కూడా కనిపిస్తుంది కదంతా జంగల్, ఇదంతా కూడా పూర్తిగా ఒక టన్నెల్ కొండ కనబడుతుందా మీకు శాటిలైట్ మ్యాప్ ద్వారా? సో ఇదంతా కూడా ఈ కొండని చీల్చుకుంటూ ముందుకు వెళ్తున్న సమయంలో ఈ 43.5 కిలోమీటర్ల సమయంలో ఒక 13.5 14 కిలోమీటర్ దగ్గర ఎగ్జాక్ట్గా ఆ పైనటువంటి ఆ కొండరాళ్ళన్నీ కూడా ఒక్కసారిగా వాటర్ లీకేజ్ అయిపోయి మట్టి దిబ్బలు కూలిపోయాయట. ఆ మట్టి దిబ్బలు కూలిపోయిన సందర్భంలో 124 మీటర్లు అంటే 100 మీటర్స్ సుమారుగా 120 మీటర్స్ వరకు కూడా మొత్తం కూలిపోవడంతో వారంతా కూడా ఇక్కడ స్ట్రక్ అయిపోయారు. మరి వారిపైన పడ్డాయా లేకపోతే ఏం జరిగిందని ఇంకా సస్పెన్సే. మరి ఇంకా ప్రాణాలతో ఉన్నారా, ఎలా జరిగిందని సస్పెన్స్ గానే ఉంది. అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళారు. ఇక్కడ నేను చెప్తున్న ప్రకారంగా దోమలపెంట దగ్గర ఇక్కడ ఇన్లెట్ నుంచి స్టార్ట్ అయిపోయి అదే లోకో ట్రైన్ ద్వారా లేదంటే వాళ్ళు రక్షించేందుకు అక్కడికి వెళ్తున్న సమయంలో సుమారుగా వారు ఓవరాల్ గా ఇప్పుడు 9 కిలోమీటర్ వరకు వెళ్ళగలుగుతున్నారు. ఈ దోమలపెంట దగ్గర ఉన్నటువంటి ఇక్కడ స్టార్ట్ అయిపోయి వారిని బయటకు తీసుకురావడం కోసం, అక్కడ లోపల చిక్కున్న వారిని బయటకు తీసుకురావడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే దాంట్లో ఇప్పటివరకు వాళ్ళు వెళ్ళింది ఎంత అంటే 9 కిలోమీటర్లు మాత్రమే. 9 కిలోమీటర్ల తర్వాత వెళ్దామనంటే పూర్తిగా మొత్తం బురద నీరు మయమైపోయింది. మోకాళ్ళతో బురద నీరు, కనీసం ఏది కదలని పరిస్థితి. మరి ముందుగా మనం మాట్లాడుకున్న 7:30 టైంలో నిన్న ఉదయం 50 మందితో ఉన్నటువంటి ఆ లోకల్ ట్రైన్ కాస్త ఆ కన్వేయర్ బెల్ట్ పైన కొంతమంది పైకి వచ్చేసారు. కేవలం 8 మంది మాత్రం అక్కడ చిక్కున్నారు. మిగిలిన వారంతా కూడా పైకి సేఫ్ గానే వచ్చేసారు. చిన్న చిన్న గాయాలతోని కొంత భయపడంతో గురై పైకి వచ్చేసారు. కానీ 8 మంది మాత్రం మిగిలి ఉన్నారు. ఇది టన్నెల్ 1కి సంబంధించిన అంశం. నేను ఇందాక చెప్పినట్టుగా ఒకసారి మీ టన్నెల్ 2 కూడా చూపిస్తాను నేను. ఎస్, టన్నెల్ 2 విషయానికి వస్తే టన్నెల్ 2లో ఇక్కడ మీకు కనపడుతుంది కదా, ఇది మన్నేవారిపల్లి, తర్వాత ఇక్కడ నక్కలగండి రిజర్వాయర్, రైట్. నక్కలగండి రిజర్వాయర్ దగ్గర నుంచి ఇది మళ్ళీ ఇంకొక టన్నెల్ ఇన్లెట్. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళా తెదేవరపల్లి వరకు, తెదేవరపల్లి దగ్గర నుంచి తెదేవరపల్లి నుంచి నేరేడుగొమ్ము ఇక్కడ వరకు ఇంకో టన్నెల్. సో మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా కలిపి 43.5 + 10 సుమారుగా 55 కిలోమీటర్ వరకు వస్తుంది ఈ ప్రాజెక్ట్ అంతా కూడా. దాంట్లో ఇంకొక 10 కిలోమీటర్ అయితే ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిపోతుంది, ఆ లక్ష్యాన్ని చేరవచ్చు. సో ఈ 516 గ్రామాలకి ఫ్లోరైడ్ రహిత గ్రామాలుగా చేయడం కోసం కానివ్వండి, 4 లక్షల ఎకరాలకు సుమారుగా ఇరిగేషన్ వాటర్ అందించడం కోసం కానివ్వండి సక్సెస్ అవుతుంది. సో ఇదంతా కూడా జరుగుతుంది. ఇంకా తర్వాత మనం చూస్తున్న నేరేడుగొమ్ము నుంచి, మరి ఇక్కడ నేరేడుగొమ్ము నుంచి 2 రిజర్వాయర్లు, అది పెండ్లిపాకుల రిజర్వాయర్, అట్ ది సేమ్ టైం అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో మనం ఇప్పుడు ప్రమాదం జరిగిన సందర్భం ఎక్కడంటే దోమలపెంట, నాగర్ కర్నూలు జిల్లా దగ్గర దోమలపెంట అనే ఒక గ్రామం ఉంటుంది. దోమలపెంట దగ్గర ఎగ్జాక్ట్గా ఈ టన్నెల్ ఇన్లెట్ స్టార్ట్ అవుతుంది. ఇది టన్నెల్ ఇన్లెట్. సో ఇది టన్నెల్ ఇన్లెట్. ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి ఈ టన్నెల్ ఇన్లెట్ ద్వారా 14 కిలోమీటర్ల దూరంలో వారు ఈ యొక్క కొండని చీల్చుకుంటూ వెళ్ళిపోయి, ఈ గుట్టని చీల్చుకుంటూ వెళ్ళిపోయి ఇదంతా ఇలా వెళ్తూ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వారంతా అక్కడ ఇరుక్కుపోయారు. సో మొత్తం కుప్పకూలిపోయింది. ప్రజెంట్ వారిని తీసుకోవడం కోసం చాలా తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనబడుతోంది. సుమారుగా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కాదు, కంటోన్మెంట్ దగ్గర నుంచి ఆర్మీ కూడా వెళ్ళిందట. సింగరేణికి సంబంధించి బేసిక్గా ఇటువంటి అన్ని కూడా చాలా సింగరేణి సంస్థ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. ఎమర్జెన్సీ టీం అక్కడికి వచ్చి చాలా ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో సింగరేణి టీం కూడా అక్కడికి చేరిపోయి ఈవిని రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారట. 8 మందిలో 2 ఇంజనీర్లు ఉన్నారు, 2 ఆపరేటర్లు ఉన్నారు, అట్ ది సేమ్ టైం మరొక 4 కార్మికులు కూడా ఉన్నారు. సో ఇక్కడ మనం మళ్ళీ చూస్తున్నాం, ఒకసారి విజువల్స్ లో మీరు చూడొచ్చు. విజువల్స్ లో మీకు కనబడుతోంది కదా, ఎస్ ఇది టన్నెల్, ఇది టన్నెల్ లోపల దృశ్యాలు ఇవన్నీ కూడా. ఎస్ చూడండి ఒకసారి టన్నెల్ లోపల దృశ్యాలు ఇవన్నీ కూడా. సో అక్కడ ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వెళ్ళి సహాయక చర్యలు చేపడుతున్న సమయంలో ఇక్కడ వరకు మాత్రం వెళ్ళగలిగారట. 9 కిలోమీటర్ల దూరం వరకు మాత్రం వెళ్ళగలిగారు. ఆ తర్వాత వెళ్ళడానికి చాలా కష్టంగా మారిపోయింది. చూస్తే కనుక చూడండి ఇక్కడ మొత్తం బురద నీరు, ఇదంతా కూడా
ఇదంతా బురద నీరు. సో లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సో బేసిక్గా మనం కిందికి వెళ్తుంటే సింగరేణి ప్రాంతం సంబంధించిన వాళ్ళైతే చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. లోకో ట్రైన్స్ ఉంటూ ఉంటాయి, దాంట్లో ప్రయాణికులు వెళ్ళొచ్చు, దాంట్లో కార్మికులు లోపలికి వెళ్తూ ఉంటారు. ఆ లోకో ట్రైన్ కూడా కేవలం 9 కిలోమీటర్ల వరకు వెళ్ళగలుగుతుంది, ఆ తర్వాత వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది. సో ఇప్పటికే ఒక 10 కిలోమీటర్ల పూర్తయితే ఈ ప్రాజెక్ట్ మొత్తానికి కూడా ఒక 10 కిలోమీటర్ కనుక పూర్తయితే ఈ ప్రాజెక్ట్ నిర్మాణం అయిపోతుందట. సో 43.5 కిలోమీటర్ ఫస్ట్ స్టాండర్డ్లో ఉన్నటువంటి దాంట్లో ఇన్లెట్ నుంచి 10 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత 14 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత అందరూ స్ట్రక్ అయిపోయారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.